జయ హో మాత. ఆలోచన తరంగాలు 61వ తరంగం. అమ్మా, ఎదలో వెలిగే నీ రూపానికి నేను తైలంగా ఉండే భాగ్యం కలిగించు. చెట్టుగా నీవు ఎదిగిన నన్ను పువ్వుగా వికసించనివ్వు. నీ అనురాగ వృష్టి పడేవేళ నన్ను చకోర పక్షిగా పుట్టించు. ఏదైనా నీ సాంగత్యం నుంచి నన్ను దూరం చేయకు తల్లి. ఆలోచన తరంగాలు 62వ తరంగం. అమ్మా, ఎక్కడున్నావు తల్లి అని మేమంటే, ఎక్కడ లేను నాన్న అని నీవంటావు. ఏది నీ అవతారమంటే, మూల రూపానికి అవతారమెక్కడా, సంభవమే అంటావు. నీ జన్మ రహస్యం తెలుసుకుందామంటే అంతా ప్రకాశమే కాని రహస్యం ఎక్కడ తల్లి? ఆలోచన తరంగాలు 63వ తరంగం. అమ్మా, అమ్మ అనే పదం లేని రచన, అమ్మ అనే నాదం లేని గానం, అమ్మ అనే స్మరణ లేని అన్నయాగం, అమ్మ అనే మననం లేని ధ్యానం, అమ్మ అనే ధ్యాస లేని సేవ ఎటువంటివంటే ప్రాణం లేని దేహం వంటివి కదా తల్లి. ఆలోచన తరంగాలు 64వ తరంగం. అమ్మా, ముక్కోటి దేవతలైనా నీ పాదాల ముంగిట పసిబిడ్డలే. కోటి సిరులైనను నీ పాదాల చెంత పూలరాసులే. ఏ పారాయణ చేసినా నీ పాద పారాణియే. ఎందుకంటే నిన్ను ఆశ్రయించే కదా అన్నీ ఉండేవి తల్లి. ఆలోచన తరంగాలు 65వ తరంగం. అమ్మా, నీ చరణాలు స్పృశిస్తే పాపహరణాలు, సేవించిన మాపై ప్రవహించే గంగాలహరులు, దర్శించిన మా జీవితంలో ఉదయించే అరుణారుణ రంజితాలు, మ్రొక్కిన మోక్షాలయ ద్వారాలు. నీ పాదాలను నమ్ముకుంటే ఏ పాపము దరిచేరదు కదా తల్లి. ఆలోచన తరంగాలు 66వ తరంగం. అమ్మా, అచ్చమైన నీ మమతను ఆ నుండి అహా వరకు ఇలా అచ్చులలో వర్ణించి ఆనందించాలని ఉంది. బిడ్డలపై అనురాగం, బిడ్డలను చూస్తే ఆనందం, బిడ్డలను చూడాలని ఇచ్ఛ, సర్వత్రా విసర్జించి ఈర్ష్య, బిడ్డలకు అన్నం పెట్టే ఉత్సాహం, బిడ్డలున్న చోటే తన ఊరు, బిడ్డలపై కారుణ్య వర్షమే ఏరువాక, బిడ్డలే తన ఐశ్వర్యం, బిడ్డలను ఒడికి చేర్చే ఓదార్పు, బిడ్డలు హాని చేసినా క్షమించే ఔదార్యం, బిడ్డలను చూడటంలో అందం. ఇవన్నీ తల్లి బిడ్డల అనుబంధం నిదర్శనాలు అయ్యాయి తల్లి. ఆలోచన తరంగాలు 67వ తరంగం. అమ్మా, ప్రపంచంలో నీవు ఉండటం కాదు, నీలో ప్రపంచాన్ని ఉంచుకున్నావు. అందరిలో నీవు ఉండటం కాదు, నీలో అందరినీ ఉంచుకున్నావు. అందుకే మాకు స్వర్గం నరకం లేవు, నీలో మేము ఐక్యమవడం తప్ప. ఆలోచన తరంగాలు 68వ తరంగం. అమ్మా, రాసేది నీ గురించైనా, చెప్పేది నీ తత్వమైనా, చేసే పూజ నీదైనా, ప్రతి చోట నేననే భావన నన్ను కప్పివేస్తుంది. ఈ అహం, ఈ దేహం ఉన్నంతవరకు తప్పదేమో తల్లి. ఆలోచన తరంగాలు 69వ తరంగం. అమ్మా, నీతో యుద్ధం చేయడం అంటే సహనంతో పోరాడడమే. నీ తత్వం తెలుసుకోవడం అంటే మా వేద రహస్యం గ్రహించడమే. నీ మార్గంలో నడవడం అంటే బొందెతో కైలాసం చేరుకోవడమే. ఆలోచన తరంగాలు 70వ తరంగం. అమ్మా,
నీ మాతృస్థానం నిత్య చైతన్యమైనది, ప్రకాశవంతమైనది. సూర్యచంద్రులు గాని అగ్ని గాని ఆ స్థానాన్ని ప్రకాశింపచేయలేరు. నీ మాతృస్థానాన్ని చేరిన బిడ్డలు మరలా మాయామోహములోకి రాలేరు. ఎందుకంటే ఆ స్థానం బిడ్డలకు మోక్షధామం కదా తల్లి. జయహోమాత. జయహోమాత. ఆలోచన తరంగాలు 71వ తరంగం. అమ్మా, కొలను వీడిన పద్మాలకు, త్యాగానికి నోచుకొని సంపదలకు, ఆచార సాంప్రదాయాలు వదిలిన మనుజులకు ఎలా విలువ ఉండదో, నీ సన్నిధిని వీడిన మా పరిస్థితి అంతేనమ్మా. మా జన్మకు అర్థం ఉందంటే అది నీ నీడలోనే. ఆలోచన తరంగాలు 72వ తరంగం. అమ్మా, నా ఆలోచన నీదే, నా ఆవేదన నీకే, నా ఆనందం నీవే. ఇంత ఎలా? ఆమరణం వరకు ఈ బ్రతుకు నీ కొరకే. ఆలోచన తరంగాలు 73వ తరంగం. అమ్మా, నీకు కనకాంబరాలు, మల్లెలు, ఇలా పూలంటే ఎంతో ఇష్టం. ఏమిటో నేను కల్మషం లేని పువ్వులా పుట్టలేకపోయాను. పోనీ ఎంతోమందికి ప్రసాదంగా పంచే నీ చేతిలో తీయని పండులా ఉండలేకపోయాను. సరేలేమ్మా, కనీసం నీ బిడ్డగానైనా పుట్టాను. కానీ ఈ బ్రతుకు ఒక మేడిపండు కదమ్మా, అదొక్కటే నా బాధ. ఆలోచన తరంగాలు 74వ తరంగం. అమ్మా, రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు దాటుతున్నా, ఆయువు పెరుగుతున్నా మాకు ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే జ్ఞానంతోనైనా అజ్ఞానంతోనైనా మేము చేరేది నీలోనికే కదా తల్లి. ఆలోచన తరంగాలు 75వ తరంగం. అమ్మా, ఎవరిపైనైనా సరే ప్రేమను పెంచుకుంటున్నామంటే దుఃఖాన్ని నిల్వ చేసుకోవడమే. కానీ నీపైన ప్రేమను పెంచుకోవడం పుణ్యాన్ని మూటకట్టుకోవడమే. పరులను ప్రేమించడం కన్నా పరులకు సహాయం చేసే మనసు ఇవ్వు తల్లి. ఆలోచన తరంగాలు 76వ తరంగం. అమ్మా, నీ ప్రేమ గంగాలహరి, నీ చరితం శివానందలహరి, నీ నామామృతం సౌందర్యలహరి, నీ సూక్తులు సుధాలహరి. ఇంత ఎలా? నీ సన్నిధే అందరికీ ఆనందలహరి తల్లి. ఆలోచన తరంగాలు 77వ తరంగం. అమ్మా, ఎవరిని చూసినా నీ రూపంగా, ఎవరితో మాట్లాడినా నీతో మాటలుగా, ఎవరి గురించి చెప్పినా నీ గురించే చెప్పినట్లుగా, ఎవరిని మొక్కినా నీకే అన్నట్లుగా, ఇంతెందుకు నా ఒంటరితనం నీదే అన్నట్లుగా నన్ను బ్రతకని తల్లి. అదే నేను కోరుకునే వరం. ఆలోచన తరంగాలు 78వ తరంగం. అమ్మా, ఏ రూపం చూస్తే మా హృదయం ద్రవించునో ఆ రూపం నీ రూపం. ఏ నామం వింటే మా మానసం పరవశించునో ఆ నామం నీ నామం. ఏ మార్గంలో నడిస్తే మా జన్మ చరితార్థమవునో ఆ మార్గం నీవే తల్లి. ఆలోచన తరంగాలు 79వ తరంగం. అమ్మా, నీ వదనం సూర్యచంద్రులకు ప్రతీక. సూర్యునిలో తేజస్సు, చంద్రునిలో ఆహ్లాదం నీలో దర్శింపచేస్తాయి. నీ విశాలమైన ఒడి సముద్రానికి ప్రతీక. విశ్వవ్యాప్తంగా చరించే బిడ్డలనే నదులు
చివరికి చేరుకునేది నీ ఒడిలోనికే. ఆలోచన తరంగాలు 80వ తరంగం. అమ్మా, నిన్ను చూడాలని మేము తపన పడితే మా రాక కోసం నీవు పరితపిస్తావు. నీ సేవ చేయటానికి మేము 2 అడుగులు వేస్తే మమ్ము రక్షించడానికి 100 అడుగులు వేస్తావు. మేము నిన్ను పరమాత్మగా కొలచినా నీవు మీ అమ్మనే అంటావు. ఏదైనా నిన్ను తల్లిగా పొందడం నిజంగా మా భాగ్యం కదా తల్లి.